టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. కొంచెం వెంకీ జరగాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం అవన్ దేవీ శానాకృతాచి శక్మానో వాచమశీ శృణోతు శ్రీ రామభి మహాగణాధిపతయే నమః. కర్పూరమంగళదివ్య నీరా సమాహ లింగారెడ్డి, మాది పొన్నకల్ గ్రామము, అడ్డాకుల మండలం, మహబూబ్నగర్ జిల్లా. నేను పొన్నకల్ గ్రామం నివాసిని. నేను గత 10 సంవత్సరాల నుంచి నా ఇంట్లో సీసీ కెమెరా పెట్టుకొని ప్రొటెక్షన్గా నేను వాడుతున్నా. దాని ఫలితాలు ఏంటో నాకు తెలుసు. కానీ ఇటీవల మా ఊళ్ళో ఒక 6 months బ్యాక్, 4.5 months బ్యాక్ కుక్కలను 30 కుక్కలను రివాల్వర్తో కాల్చిన సంఘటనను చూసి అందరు భయభ్రాంతులై దానికి ఎట్లా సొల్యూషన్ అని మాకు పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి, ఇంత పెద్ద ఊరు, ఈ ఊరికి సీసీ కెమెరాలు కూడా లేవా, ఎందుకు ఇంత ఇది ఉంది అంటే, అప్పుడు నేను ఊరి అందరితో, గ్రామ ప్రజలతో, పెద్దలతో, అందరితో నేను డిస్కస్ చేసి ఎవరైనా అందరూ వస్తే బాగుంటుందో పెడదామంటే ఎవరు కాకపోయినా నేను ఒక్కరిని మొత్తం కెమెరాలు ఊరు మొత్తంలో నేను ఒక్కరిని. ఎన్ని కెమెరాలు ఫిట్ చేయించారు సార్? 16 కెమెరాలు పొన్నకల్ గ్రామంలో 16 కెమెరాలు దానికి మొత్తం గ్రామ పంచాయతీల ఔషధాలు అన్నీ పెట్టి లైవ్ ఎక్కడెక్కడ అన్ని బజార్లు కవర్ అయ్యేటట్లు అన్ని రోడ్లు. కేవలం మొన్న జరిగిన సంఘటన గురించి సంఘటనలను అది ఒకటి దాని నుంచి మెయిన్ అనుకోండి. కాకపోతే ఎప్పటికైనా ఊర్లో వరదరు సీసీ కెమెరాలు ఉంటామనేది భయం అయితే ఉంటుంది పబ్లిక్లో. ఎందుకంటే గతం 10 సంవత్సరాల నుంచి నా ఇంట్లో ఒక సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలు ఉన్నందుకు నా ఇంటికి ఎవ్వరు ఇట్లా అందరికీ తెలుసు. అది నాకు అనుభవం. సీసీ కెమెరాలు ఉంటే రక్షణ మనుషుల కన్నా ఇది ఇంకా రక్షణ నాకు తెలుసు కనుక నేను మొత్తం ఊరికి సీసీ కెమెరాలు పెట్టడానికి నేను డిసైడ్ అయ్యి అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ చేయాల్సిన ఉంటుంది అలా పెట్టిద్దామని పెట్టేసి ఇప్పటికే 2-3 months అయిపోయింది. ఆ ఎలక్షన్స్, ఆ కోడ్ అవి ఉన్నందుకు ఇనాగ్రేషన్ చేయలేక పోయినాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు డేట్ ఇచ్చినామని ఈరోజు వచ్చి ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు సార్ మీరు? ప్రజలకు చెప్పురా అంటే, ప్రజలు కూడా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోన ఎవరికి ఇప్పుడు బజార్లో కానీ ఇండ్లలో కానీ ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఉంటే ఏమైందంటే, ఇవాళ ఏమన్నా రాత్రికి సంఘటన జరిగిందని అంటే ఒక 8-10 రోజుల తర్వాత కూడా మనము దాంట్లో మన స్టోరేజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనం ఆ ఫుటేజ్ తీసుకున్నా కూడా ఎవరు ఏందనేది కనుక్కోగలం. 15 days వరకు రికార్డ్ అయి ఉంటుంది. అది 15 days 20 days తర్వాత డిలీట్ అవుతుంటుంది. ఇక స్టోర్ అయి ఉంటుంది అన్నట్టు. ఏదైనా కూడా అంతవరకు ఏం జరిగినా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. దానికోసం ప్రజలకు అన్ని మంచి జరగాలి. ప్రజలకు ఎలాంటి ఎవరు ఎక్కడ భయభ్రాంతులు అనేది తక్కువైపోతాయి.
ఊర్లో దొంగ అనేది టీసీ కెమెరాలు ఉన్నాయప్ప అనేది అవాంఛనీయ సంఘటనలు కానీ వేరే ఏమన్నా ఊర్లో అది ఇది ఏమైనా కాకుండా ఉంటుంది అనేది ఒక ఉద్దేశంతోనే నేను పెట్టడం జరిగింది. ఊళ్ళో సొంతం పెట్టడం జరిగింది. ఎంత ఖర్చు దాదాపు 2 lakhs లక్షన్నర 2 lakhs 2 lakhs క్లియర్ అవ్వదు. మీ సొంత గ్రామం మీరు కాబట్టి సొంత డబ్బులతో నేను పెట్టడం జరిగింది.